వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్లో మరియు డిఎస్సిలో వచ్చిన ప్రీవియస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మానవులకు కలిగే అనుభవాలకు ప్రధాన మాధ్యమాలు జ్ఞానేంద్రియాలు డిఎస్సి 2018. మరొక విషయం, అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు బాగా తోడ్పడేవి జ్ఞానేంద్రియాలు చెవి, కన్ను. విద్యార్థుల అవధానం, ఆలోచన, అవగాహన, పరిశీలన, పరిశోధన దృక్పథాలను వేటిని ఉపయోగించుకొని పెంపొందించుకోవచ్చు. జ్ఞానేంద్రియాలు టెట్ 2018. మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధారంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసింది రూసో. టెట్ 2018. బోధనోపకరణాలు నిర్వచనాలు. కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి ఈ విధంగా అన్నారు: ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు. టెట్ 2018. హుమయూన్ కబీర్ ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది. టెట్ 2018. బోధనాభ్యసన సామగ్రి ప్రాధాన్యత. ఉపాధ్యాయుడు ప్రతిభావంతంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. టెట్ 2018. బోధనా లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడతాయి. టెట్ 2018. పిల్లల పరిశీలన శక్తిని పెంపొందించేందుకు ఉపకరించేది అభ్యసన సామగ్రి. టిఎస్ టెట్ 2017. ఫోటోల ద్వారా, చిత్రాల ద్వారా, నమూనాల ద్వారా, సమాచారం చదవడం ద్వారా, వినడం ద్వారా పొందేవన్నీ పరోక్ష అనుభవాలు. టెట్ 2018. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు. రేడియో, టేప్ రికార్డర్, సెల్ ఫోన్లు, సిడి, డివిడి, సంగీత వాయిద్యాలు. టెట్ 2018. రేడియో కార్యక్రమాలు నేడు బోధనాభ్యసన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయి. టెట్ 2018. టేప్ రికార్డర్ విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేది టేప్ రికార్డర్. టెట్ 2018. విద్యార్థులు తమ పఠనాన్ని టేప్లో రికార్డు చేసి వినడం ద్వారా ఉచ్చారణ దోషాలు సవరించుకోవచ్చు. శ్రావ్యమైన పద్య పఠనాలను, గేయాలను రికార్డు చేసి వాటిని వినిపించి పాఠ్యబోధన చేయవచ్చు. డిఎస్సి 2018. ద్విపార్శ్వ ఉపకరణాలు. టెట్ 2018. పొడవు, వెడల్పులు మాత్రమే కలిగి ఉంటాయి. చిత్రాలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలే. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు, స్థూలాకృతి చిత్రాలు, ధారాపటాలు, ఛాయాచిత్రాలు, పప్పెట్రీ. చిత్రాలు, పటాలు అన్నీ స్వయం వ్యక్తాలు. టెట్ 2018. త్రిపార్శ్వ ఉపకరణాలు. టెట్ 2018. పొడవు, వెడల్పు, ఎత్తులను చూడగలిగినవి. నమూనాలు. కీలుబొమ్మలు, తోలుబొమ్మలు. డిఎస్సి 2012. వస్తువులు, విద్యా పరికరాల పెట్టెలు, మాతృకలు. టెట్ 2016. ఉబికి పైకి నిలబడే బొమ్మలు గల పుస్తకాలు. మాదిరి, కృత్రిమ యంత్రాలు. సాంకేతిక దృశ్య బోధనోపకరణాలు. బల్లలు, బోర్డులు, ప్రొజెక్టర్లు. టెట్ 2018.
తెల్ల బోర్డులపై మార్కర్ పెన్నుతో రాస్తారు. ప్రతిస్పందించే తెల్లని బోర్డులు ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్. కంప్యూటర్కు అనుసంధానించబడిన ఒక అంకాత్మక దర్శిని డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా తెల్లని బోర్డు మీద సంగణక చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగించే తెల్లని బోర్డుని ప్రతిస్పందించే బోర్డు అంటారు. డిఎస్సి 2018. అంతర్జాలం ద్వారా అనుసంధానం చేసి డిఐఈటిలో చెప్పే విషయాలు తరగతి గదిలోకి నేరుగా ప్రసారం చేసే పరికరాలు. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ కంప్యూటర్. పీజీటీ 2018. ప్రొజెక్టర్లు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు ఓహెచ్పి. టీఎస్టీఆర్టీ 2018. సైడ్ ప్రొజెక్టర్లు సాంకేతికతో కూడిన చలనరహిత బోధనాభ్యసన ఉపకరణం. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. డిఎస్సి 2018. దృశ్యశ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు చలనచిత్రాలు. టెట్ 2018. టెలివిజన్ అంటే దూరదర్శన్. టిఎస్ టెట్ 2017. టెట్ 2018. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, పప్పెట్ షోలు, పెన్ డ్రైవ్లు అండ్ మైక్రోచిప్లు. ఎల్సిడి ప్రాజెక్టర్లు, చరవాణి, తోలుబొమ్మలాటలు. కంప్యూటర్లు ఉపాధ్యాయులు, విద్యార్థులు తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడుతున్న ఆధునిక ఉపకరణం. డిఎస్సి 2018. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం. డిఎస్సి 2018. కృత్రిమ మేధస్సు అనే ఉపకరణం ద్వారా తయారు చేయబడిన కంప్యూటర్ ఈ తరానికి చెందినది. 5వ తరం. డిఎస్సి 2018. సాధారణంగా హార్డ్ డిస్క్ను వేటితో కొలుస్తారు? గిగాబైట్స్. డిఎస్సి 2018. కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడు సాధనం కేంద్రీయ కార్యాచరణ విభాగం సిపియు. డిఎస్సి 2018. ప్రాథమిక స్థాయి పిల్లల మనస్సును ఆకట్టుకునేటట్లు జంతువులు పాత్రలుగా గల నీతి కథలు ఆవు, పులి బోధించడానికి సహాయపడతాయి. డిఎస్సి 2018. పప్పెట్ల తయారీ, వినియోగంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చు సంస్థ సిసిఆర్టీ. డిఎస్సి 2018. ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల పప్పెట్స్ ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీటిని వాడుతారు. సూత్రధార బొమ్మలు. డిఎస్సి 2018. ప్రత్యేక విద్యార్థులకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రి. త్రిపరిమాణ బోధనాభ్యసన ఉపకరణాలు దృష్టిలోపం కలవారికి అవసరం అవుతాయి. డిఎస్సి 2018. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.